నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అనంతలో ముఖ్యమంత్రి వరాల జల్లు. పేదల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యమన్న చంద్రబాబు. నేపాల్లో ఆంధ్ర నిర్వాసితులు సేఫ్. క్షేమంగా స్వరాష్ట్రానికి తీసుకొస్తామని లోకేష్ భరోసా. అనకాపల్లిలో బీజేపీ భారీ ర్యాలీ. హాజరైన సీఎం రమేష్ మాధవ్. విజయనగరంలో ప్రారంభమైన బాప్టిస్టు చర్చ్ వేడుకలు. క్రైస్తవులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు. సూపర్ 6 పథకాలకు మరిన్ని ప్రజాహిత పథకాలు తోడైతే పేదోళ్ల ఆర్థిక ఎదుగుదలకు ఊతమే. ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగా పథక రచన చేస్తోంది. జనం బాగోగులు బాధ్యతలు భుజానేసుకున్న కూటమి పేదల ఖర్చు తగ్గింపు చేసే పథకాలతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు కదుపుతోంది. ఈ క్రమంలో హెల్త్ ఇన్సూరెన్స్ 2.5 లక్షలు చేసిన చంద్రబాబు సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రతి వ్యక్తి ఆరోగ్య బాధ్యత తలనేసుకుంది. ముందు చూపున్న నేతగా పేరెన్నికగన్న అభివృద్ధి మాంత్రికుడు చంద్రబాబు విజనరీతో రూపొందిస్తున్న పథకాలు మెరుపు వేగంతో పేదల ముంగిట నిలుస్తున్నాయి. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో మరిన్ని ప్రజా ఆరోగ్య పథకాలు కార్యరూపం ఇవ్వబోతున్నాయి. ప్రతి వ్యక్తి ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా తీసుకున్న చంద్రబాబు హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని కొత్తగా అమలు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా 2.5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందనుంది. దీనికి తోడు ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయలకు పెంచుతున్నారు. సంజీవని ప్రాజెక్టు పరిధిలోకి ప్రతి పేదవాడికి తెచ్చి ఆరోగ్య భద్రత కల్పిస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మీ అందరికీ చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా అందరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం. రేపు రాబోయే రోజుల తమిళ్లో 2,50,000 రూపాయలు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కూటమి ప్రభుత్వం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి, పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఆర్థిక సహాయం చేస్తాం. దీనివల్ల మీ వైద్య ఖర్చులు తగ్గుతాయి. ఇంకో పక్క మీరు చూస్తే కొత్తగా ఒక సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాం. దీని ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేపాల్ సంక్షోభంతో అక్కడ చిక్కుకుపోయిన తెలుగు వారిని స్వరాష్ట్రానికి క్షేమంగా రప్పించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరం నేపాల్లోని భారత రాయబారి కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఇంతవరకు నేపాల్లో 217 మంది, కాట్మండ్లో 173 మంది ఆంధ్ర నిర్వాసితులను గుర్తించారు. వీరందరినీ క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మానవ వనరులు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. హోంమంత్రి వంగలపూడి అనిత, టూరిజం మంత్రి కందుల దుర్గేష్లతో కలిసి లోకేష్ మీడియా సమావేశంలో ప్రభుత్వ చర్యలను వివరించారు. పొద్దున్నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము రియల్ టైం నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రధానంగా అక్కడున్న తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్తాం జరిగింది. ఇప్పటికీ మా దగ్గరున్న సమాచారం మేరకు 217 మంది ఆంధ్రలో 12 లొకేషన్స్ లో, అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ 12 లొకేషన్స్ లో వాళ్ళు ఉన్నారు.
దీంట్లో సుమారుగా 173 మంది కఠ్మండూలో, 22 మంది హెటౌడాలో, 10 మంది పోఖ్రాలో, 12 మంది సిమికోట్లో ఉన్నవారు. ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం. దాంట్లో సుమారుగా 118 మంది మహిళలు ఉన్నారు, 98 మంది మగవాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం బండ్లు ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు మాకేనంటే ఒక రోల్ మోడల్ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీరు చూస్తే ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు బాబు గారు ఎట్లా పనిచేస్తారో మేము అందరం చూసిన వాళ్ళం. సో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే కరెక్ట్ అనేది మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఆయన ఒక మోడల్ ఉంది మాకు, గతంలో చేశారు, చేసి చూపించారు, మేము అది ఫాలో అవుతున్నాం. సింపుల్. అదే ఉత్తరాఖండ్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, 2 ఫ్లైట్లు 3 ఫ్లైట్స్ మేము అప్పుడు నేను ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మానిటర్ చేశా. గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా అక్కడ ఉత్తరాఖండ్కి వెళ్ళారు, వెళ్ళి ఆయన తీసుకొచ్చారు, తెలుగు వాళ్ళందరినీ తీసుకొచ్చారు. ఓకేమా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. హ్యాపీ దివాళీ. నిరుపేదల జీవితాల్లో ఈ దసరా నుంచి వెలుగు జిలుగులే. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి దసరా నజరానా ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపు దసరా నుంచి ప్రారంభమవుతాయని, ఫలితంగా అన్ని రకాల వస్తువుల ధరలు తగ్గి సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం సభలో చెప్పారు. రంజకం జనరంజకం. పేదోడి పక్షాన నిలిచిన కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా సంక్షేమ పథకాల అమల్లో తగ్గేదేలే అంటుంది. సంక్షేమ పథకాల వైపు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దూసుకొనిపోతుంది. తడిచి మోపుడవుతున్న సామాన్యుడి ఖర్చు భారం తగ్గించి ఆర్థిక ఎదుగుదలకు చంద్రబాబు ప్రభుత్వం చక్కని ప్రణాళికలు దసరా కానుగ్గా ఇస్తుంది. జీఎస్టీ తగ్గింపునకు ప్రధాని తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు అన్ని రకాల వస్తువులు అందుబాటులోకి లభిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం సభలో చెప్పారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం దసరాకి మనందరికీ ఒక కానుక ఇస్తున్నారు. పన్నులన్నీ తగ్గిస్తున్నారు తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్ని పన్నులు తగ్గి వస్తువులు మీ అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. అంటే ఈరోజు పేదవాడు, మధ్య తరగతి ఏం కావాలన్నా అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా. చంద్రన్న సంక్షేమ రాజ్యంలో ప్రజా సంక్షేమానికి కొదవే లేదు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా తగ్గేదేలే అంటున్న కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల బాజాలు మోగిస్తోంది. ఓవైపు మహిళలకు ఫ్రీ బస్ జర్నీ కల్పించిన చంద్రబాబు మరో ముందడుగు వేశారు. ఆటో కార్మికులకు దసరా కానుక ప్రకటించిన ముఖ్యమంత్రి ఒక్కొక్క ఆటో కార్మికుడికి 15,000 ఇస్తామన్నారు. మరోవైపు స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సదుపాయం కల్పించిన చంద్రబాబు ఆటో కార్మికులకు దసరా నజరాన ప్రకటించారు. ఆటో కార్మికుల ఆర్థిక వెతలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను.
మరోవైపు స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సదుపాయం కల్పించిన చంద్రబాబు ఆటో కార్మికులకు దసరా నజరాన ప్రకటించారు. ఆటో కార్మికుల ఆర్థిక వెతలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. తమ్ముళ్ళు, కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రభుత్వం. ఇప్పుడే నేను స్త్రీ శక్తి ఇచ్చాను. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా. దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా? సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. బీజేపీ సారథ్యంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గడిచిన 11 పాలనలో ప్రతి పంచాయతీ ప్రగతి పదంలో నడిచాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఎన్డీఏ హయాంలో ప్రతి పంచాయతీకి 2 నుంచి 10 కోట్ల వరకు నిధులు కేటాయింపులు జరిగాయని అనకాపల్లి సభలో మాధవ్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఎంపీ సీఎం రమేష్ తో కలిసి అనకాపల్లి వచ్చిన మాధవ్ కు కమలనాథులు ఘన స్వాగతం పలికారు. తొలుత బొడ్డెడ అచ్చెన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసిన బీజేపీ నేత అక్కడి నుంచి బీజేపీ జిల్లా నాయకత్వం ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో పలువురు మాధవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు కేతినేని సురేంద్ర మోహన్, జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు పాల్గొన్నారు. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అనేక రకాల ఆలోచనలు, అనేక రకాల కళలు అన్ని కూడా సాకారం చేసిన నేల నూకాలమ్మ తల్లి యొక్క చల్లని దీవెనల కారణంగా మనందరం కూడా సుఖంగా సమృద్ధిగా ఈ ప్రాంతం అంతా ఉన్నారు. ఆ తల్లికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ యొక్క సారథ్యం అనే యొక్క పేరు పెట్టి తొలి కడప నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభించడం జరిగింది. అందరూ అన్ని రకాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అలాగే ప్రతి కార్యకర్త తానే అధ్యక్షుడయ్యాననే విధంగా అందరూ కూడా ఆనందించి అద్భుత స్వాగత సత్కారాలు చేశారు. ఆ విధంగా విచ్చేసిన మీ అందరూ అనకాపల్లి జిల్లా సంబంధించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదరులందరికీ కూడా ముందుగా చేతులెత్తి నమస్కరిస్తూ, ఇవాళ ఈ యొక్క సారథ్య కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు బాలపరెడ్డి పరమేశ్వరరావు గారికి, అలాగే మన ప్రాంతంలో మా నాన్నగారి కళ కూడా, ఆయన ఇక్కడ పోటీ చేశారు అనేక సార్లు, అనకాపల్లి పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని చెప్పి ఆ కళని సాకారం చేస్తూ ఒక అద్భుత విజయాన్ని సాధించి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన మన ప్రియతమ పార్లమెంటేరియన్ రైల్వే బోర్డు స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ్రీ సీఎం రమేష్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మన పార్టీలో చేరిన అడారి ఆనంద్ గారు, ఆయన కొంచెం ఆరోగ్యం బాలేక వెళ్ళటం జరిగింది. స్వర్గీయ తులసీరావు గారికి మనకి పెద్ద అనుబంధం, జనతా పార్టీ సమయంలో మనందరికీ మద్దతు ఇవ్వడం జరిగింది. నాన్నగారికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి. ఇవాళ మొత్తం వాళ్ళ కుటుంబం ఇవాళ పార్టీలో ఉండటం ఒక గొప్ప శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. ఆ విధంగా విచ్చేసిన సోదరిమణి రమాకుమారి గారికి ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్, ఆవిడ కూడా స్వాగతం పలుకుతున్నాను. అలాగే మా మిత్రుడు సూర్యనారాయణ రాజు గారు ఇవాళ ప్రత్యేకంగా అనకాపల్లి వచ్చారు. అనకాపల్లిలో గతంలో విస్తారకుగా పనిచేశారు. మా ఉపాధ్యక్షులుగా గతంలో పర్యటన ప్రారంభించారు.
మనందరం కూడా ఈ యొక్క సారథ్యం అనే పేరు ఎందుకు పెట్టారని చెప్పి అడుగుతున్నారు. సారథ్యం అని ఎందుకు పెట్టామంటే మనందరినీ నడిపిస్తూ మొత్తం దేశవ్యాప్తంగా భారతదేశం యొక్క కీర్తి కిరీటాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసి మనందరం గర్వపడే విధంగా ఇవాళ ప్రతి భారతీయుడు ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పి విదేశాల్లో చెప్పుకునే విధంగా భారతదేశంలోని ప్రతి పౌరుడు సగర్వంగా నిలబడే విధంగా చేసిన నాయకుడు జననాయకుడు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో అందరం నడుస్తున్నాం. కనుకనే ఆయన సారథ్యం మన ప్రాంతానికి కూడా కావాలి. ఆంధ్ర ప్రాంతంలో కూడా మనందరం కూడా ఏ విధంగా ఆయన కష్టపడి అకుంఠిత దీక్షతో 24 గంటలు శ్రమపడుతున్నాడో మనందరం కూడా తప్పనిసరిగా ఆయన బాటనే నడిచి పార్టీని బలోపేతం చేయాలి. ఈ పార్టీని మన ప్రాంతంలో సర్వవ్యాప్తి సర్వస్పర్శి అందరినీ తాకే విధంగా మనం మార్చాలి, ఆ విధంగా తీసుకెళ్లాలి ఒక గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమానికి సారథ్యమైన పేరు పెట్టాలని గమనించారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రాబల్యం ఏ విధంగా పెరిగింది మనందరికీ తెలుసు. అత్యంత కష్టకాలం ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఇంకో పక్క ట్రంప్ యొక్క సుంకాల యుద్ధం మనపై ప్రకటించాడు. చైనా పైన 30%, మన సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలపై నుంచి 10 నుంచి 15%. కానీ భారతదేశం అంటే నాకు బాగా ఇష్టం, మోడీ మై బెస్ట్ ఫ్రెండ్ అంటున్న ట్రంప్ భారతదేశానికి దగా చేసిన తీరుగా 50% మన యొక్క దిగుమతులపై ఆయన సుంకాలు విధించాడంటే ఆయన ఏ విధంగా భారతదేశం వెన్న విరిచే ఒక ప్రయత్నం చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇటువంటి కష్టకాలంలో మనందరికీ ఒక గొప్ప వరం ఇవ్వడం జరిగింది. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో మనందరికీ ఊరట కలిగించే విధంగా రేపు దసరా దీపావళి కానుకగా జిఎస్టి సరళీకరణ చేయడం ద్వారా 2 స్లాబ్ విధానం తీసుకురావడం ద్వారా 18.5% చేయడం ద్వారా మొత్తం అన్ని నిత్యావసర సరుకుల ధరలు తగ్గబోతున్నాయనే విషయం మీకు తెలియజేయడానికి నిజంగా నేను ఆనందపడుతున్నాను. కేవలం ధరలే కాదు, మనందరం కూడా మెడికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటాం. దానిపైన 0 జిఎస్టి విధించడం ద్వారా మనందరికీ ఆనందాన్ని పంచాడు. ఇవాళ మనందరం తప్పనిసరిగా బీమా పథకాల్లో చేరి రక్షణ భద్రత పొందాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ రైతాంగం వాడే పనిముట్ల పైన, వాడేవైతే రసాయన ఎరువుల పైన కూడా సుంకాలు తగ్గించిన తీరు కారణంగా రేపు కాయగూరలు అనేక రకాల పప్పు ధాన్యాలు బియ్యం పైన కూడా ధరలు తగ్గే పరిస్థితి వస్తుందని మనం గమనించాలి. అంతేకాదు మనం రోజు వాడే ఏవైతే అనేక రకాల వస్తువులు వాటిపై చూస్తున్నాం. ఎందుకంటే మాధవ్ గారు మన జిల్లాకు మొట్టమొదటిగా అధ్యక్షులైన తర్వాత వస్తున్నారు. వారిని సాధారణంగా స్వాగతిస్తూ జిల్లాకి, అలాగే ఘనంగా ఇక్కడ మనం సభ జరుపుకొని ఆయన దగ్గర నుంచి వేరే జిల్లాకు పంపించిన కార్యక్రమం చాలా రోజుల నుంచి 2-3 సార్లు వర్షాల కారణంగా పోస్ట్ పోయింది. అది ఈరోజు చేసుకుంటున్నాం. ఎందుకంటే అనకాపల్లి జిల్లాకు ఒక అదృష్టం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ అనకాపల్లి జిల్లా అంటే పూర్వ విశాఖపట్నం ఒకటి జిల్లా కాబట్టి అందులో అనకాపల్లి జిల్లా మాకు సొంత ఊరు లాంటిది. ఒక అధ్యక్షుడు, ఒక పార్లమెంటు మెంబరు, ఇంకా చాలా మంది నడిపిస్తున్న నాయకులు, కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అనకాపల్లి జిల్లా నుంచి వచ్చారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వేగంగా మెరుగుపడడానికి, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేసేదానికి మనకు ఆ దేవుడు పార్టీ చక్కటి అవకాశం కల్పించారు. ఇంకా రాబోయే రోజుల్లో చాలా మంది కూడా మన దగ్గర చేరుతారు. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన విశ్వాసం, మన పార్టీ పైన విశ్వాసం, భారతదేశంలో ఇంత మంచి పనులు చేస్తున్నారు. ఈరోజు ఈ కూటమిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన పథకాలను చేస్తున్నారు. ఈ పార్టీ 10 కాలాల పాటు ఉంటుంది కాబట్టి మనకు మంచి జరుగుతుందనే విశ్వాసం అందరిలో కలిగింది.
ఎందుకు చెప్తున్నానంటే రాబోయే రోజుల్లో ఇంకా 50 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, 10 పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి. చాలా మందికి అవకాశాలు వచ్చేదానికి ఉంటుంది. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిలర్ కానీ కార్పొరేటర్లు కానీ డెప్యూటీసీలు జిల్లా ఇవన్నీ చాలా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలకు సేవ చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈ దేశానికి గట్టిగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అంటే ఈ పార్టీ వల్లే అవుతుంది అనేది కూడా మనం చూసాం. కాబట్టి మనకు మంచి అవకాశం కల్పించారు పార్టీ. మాధవ్ గారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరున తెలుసు. అందరూ కూడా మన విషయాలు ఏంటి, మనం ఎవరు పనిచేస్తాము, ఎవరిని ఏ విధంగా ఎక్కడ తీసుకోవాలి, ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్ని కూడా మాధవ్ గారికి తెలుసు. కాబట్టి ఆయన ఎట్లయినా కానీ ఈ రాష్ట్రంలో ఉండే 26 జిల్లాల్లో మన అనకాపల్లి జిల్లాకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ పార్టీ బలోపేతం అయ్యడానికి కూడా తప్పకుండా మనకందరికీ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఆయన పార్టీ ఆదేశాల ప్రకారం మేమందరం ఖచ్చితంగా ఇక్కడ పనిచేసి ఆయన మన ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడానికి మేమందరం మీకు తోడుగా ఉన్నామని చెప్పేసి అధ్యక్ష గారికి ఈ అనకాపల్లి నుంచి కూడా మనం చెప్పడం. ఎందుకంటే పార్టీ ఆశాకాశిగా ఈరోజు మాధవ్ గారి పైన బాధ్యతలు పెట్టాలి. ఆయన అన్నిటి ద్వారా ఈ పదవికి అర్హుడు. ఆయన ఏంటంటే ఈ సమయంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుతుంది. రాబోయే కాలంలో ఇక్కడ మంచి పునాది వేస్తానని చెప్పేసి ఈరోజు పార్టీ ఆయనకు బాధ్యత పెట్టింది. దానికి అనుగుణంగానే మేమందరూ మీ వెంట నడిచి తప్పకుండా పార్టీ అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పి తెలియజేస్తూ మొట్టమొదటిగా ఆయనకు ఈ అధ్యక్షగా అవకాశం ఇచ్చి చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే మన జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి, అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు అనకాపల్లి భారతీయ జనతా పార్టీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఆకర్షితులే ఈ పార్టీలో ఉన్నటువంటి నన్ను ఆహ్వానించినటువంటి మన ప్రీతమ నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ శ్రీ మోహన్ వంశీ నరేంద్ర మాధవ్ గారికి, నన్ను స్వాగతించినటువంటి మన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీఎం రమేష్ గారికి, మరియు జిల్లా అధ్యక్షుడు శ్రీ పరమేశ్వర గారికి, జనరల్ సెక్రటరీ శ్రీ గుడ్డేటి నాగేశ్వర గారికి, వారి నాయకులందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీ కోసం సంకోచం లేకుండా కష్టపడతానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి. విజయనగరంలోని ప్రముఖ క్రైస్తవ మందిరంగా పేరొందిన సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ 150 వసంతాల వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రైస్తవ గీతాలాపనలు చేస్తూ దేవుణ్ణి ఆరాధించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరై సిమ్స్ చర్చితో తనకున్న అనుభూతిని వ్యక్తపరిచారు. మొన్నటి ఎన్నికల ముందు డిసెంబర్లో తాను తొలిసారి సిమ్స్ చర్చికు వచ్చానని, చంద్రబాబు నాయుడు సీఎం కావాలని ప్రార్థన చేయమని కోరగా ఆయన కోసమే కాకుండా నా కోసం కూడా ఈ చర్చిలో ప్రార్థన చేసి తమకు ఆశీర్వచనాలు అందించారని ఎమ్మెల్యే అదితి గుర్తు చేసుకున్నారు. అయితే అప్పటికి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అనుకోలేదని, చంద్రబాబు సీఎం కావాలని కోరుకుని ప్రార్థన చేయమని అడిగానని పేర్కొన్నారు. అటు తర్వాత తాను ఎమ్మెల్యేగా గెలవడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం, ఈ చర్చిలో తాను ఆ రోజు పొందుకున్న క్రీస్తు ఆశీర్వాదాలుగా తాను విశ్వసిస్తున్నట్లు అదితి సభాముఖంగా సిమ్స్ చర్చ్ గొప్పతనాన్ని చాటి చెప్పారు. తమ కూటమి ప్రభుత్వం క్రీస్తు ఆశీర్వాదాలు తప్పక ఉన్నాయని ఎమ్మెల్యే విశ్వాసం వ్యక్తం చేశారు.
మన హృదయపూర్వక ఆనందాలను ఎవరు నిర్ణయించుకోలేదో వాళ్ళు మొదలుపెట్టి ఈరోజు ఇంతమంది కలిసి ఈ చర్చ్ 150 ఇయర్స్ అనేది సెలబ్రేట్ చేయడం అనేది ఎంతో సంతోషం అనిపిస్తుంది. అయితే మనం చూస్తుంటే మనకి ఫస్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో అవుతుంది కానీ క్రిస్మస్ ముందే. అయితే నా ఫస్ట్ ప్రేయర్స్ ఈ చర్చ్ లో నేను రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. నాకు తెలీదు ఈ చర్చ్ ఏరియాని నా గ్రాండ్ ఫాదర్ ఇచ్చారని ఫస్ట్ టైం నేను వింటున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ మా కుటుంబం మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే మనం చూస్తుంటే మా అందరికీ తెలిసిన విషయమే జీసస్ క్రైస్ట్ మనకి నేర్పిన విధానాలు, పేషెన్స్, టాలరెన్స్, ఎండ్యూరెన్స్, ప్రేమ, ఇవన్నీ అద్భుతమైన ఇంకా ఎన్నో గుణాలు వారు నేర్పించారు. ఆ గుణాలన్నీ కూడా మనం రోజువారీ జీవితంలో మనం వినియోగించుకోవాలని నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ అద్భుతమైన ఫెస్టివల్లో పాల్గొన్నటువంటి పాస్టర్ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ ఈ చర్చ్ ఈ విధంగానే అద్భుతంగా మెయింటైన్ చేస్తూ ఇంకా మరి 150 ఇయర్స్ నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మెడికల్ కాలేజీను వైసీపీ నేతలు పరిశీలించారు. జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కాలేజ్ భవనాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతలో ముఖ్యమంత్రి వరాల జల్లు, పేదల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యమన్న చంద్రబాబు. నేపాల్లో ఆంధ్ర నిర్వాసితులు సేఫ్, క్షేమంగా స్వరాష్ట్రానికి తీసుకొస్తామని లోకేష్ భరోసా. అనకాపల్లిలో బీజేపీ భారీ ర్యాలీ, హాజరైన సీఎం రమేష్ మాధవ్. విజయనగరంలో ప్రారంభమైన బాప్టిస్ట్ చర్చ్ వేడుకలు, క్రైస్తవులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.